నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నడుస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులకు సంబంధించినటువంటి బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో జనరల్గా అందరి దృష్టి కూడా మున్సిపల్ ఎన్నికలు ఆ ఎన్నికల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ బార్ ఎలక్షన్స్ గురించి కూడా ఎవరు పట్టించుకోరు. కానీ మున్సిపల్ ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికలతో ధీటుగా జరిగేటువంటి ఎన్నికలు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్. సో దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో ఈ టాపిక్ పైన మనం మాట్లాడే అవసరం అయితే ఉంది. సో దీనిలో బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేసినటువంటి దుస్సా జనార్దన్ గారు మనతో పాటున్నారు. వారు సీనియర్ అడ్వకేట్. గత దాదాపు 1978 నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు 50 సంవత్సరాలుగా వారు అడ్వకేట్ వృత్తిలో ఉన్నారు. సో చాలా రకాల పొజిషన్స్ కూడా వారు అనేక పదవులు కూడా నిర్వహించడం జరిగింది. సో వారిని అడిగి అసలు ఎలక్షన్స్ ప్రక్రియ కావచ్చు, లేకపోతే ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికలు, ఎందుకు సేమ్ సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయో, ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నించుదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ప్రస్తుతం మనం ఒకసారి ఎన్నికల గురించి మాట్లాడిన తర్వాత మీ పోటీ గురించి మాట్లాడదాం. సో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా పెద్ద పెద్ద అడ్వకేట్స్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్టు, సాధారణ ఎన్నికల్లో లాగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎట్లయితే జరుగుతున్నాయో అంత పకడ్బందీగా జరుగుతున్నట్టు కనబడతా ఉంది. సో దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి అసలు? వాస్తవంగా ఈ బార్ కౌన్సిల్ అనేది స్టాచ్యుటరీ బాడీ. ఓకే. పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత అడ్వకేట్స్ యాక్ట్ అనేది ఏర్పడ్డది. గత 30-40 సంవత్సరాల నుంచి ఈ అడ్వకేట్ యాక్టు ఇప్పుడు ఇంప్లిమెంట్లో ఉన్నది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ కొరకు ఈ యాక్ట్ను స్థాపించడం జరిగింది. అట్లే కంటిన్యూ నడుస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఓకే. అది కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టేట్ వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చి ఎన్నికలు జరుపుతారు. ఓకే. తెలంగాణ ఆంధ్ర ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండి, ఓకే, ఇప్పుడు కూడా సపరేట్ తెలంగాణ అయిన తర్వాత కూడా బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే. అడ్వకేట్ల యొక్క సమస్యలను వ్యక్తిగతంగా కావచ్చు, అడ్వకేట్ కామన్ సమస్యలను కూడా తీర్చడానికి, వారి యొక్క బాగోగులు చూడడానికి, వాళ్ళు ఎన్రోల్మెంట్ చేయడానికి కొరకు అడ్వకేట్గా సర్టిఫికేట్ ఇస్తూ వాళ్ళు ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే. బార్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఇస్తేనే ఆ తర్వాతనే ఆయన అడ్వకేట్గా నమోదు చేసుకొని ప్రాక్టీస్ ఎక్కడైనా చేయవచ్చు. ఓకే. సమస్యలు సామాజికంగా, తర్వాత వ్యక్తిగతంగా, ప్రాపర్టీ ఇష్యూలలో కూడా సమస్యలు ఉంటే ఓకే, ఒక సమస్యలు తీర్చడానికి అడ్వకేటు ఉపయోగపడతాడు. ఓకే. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ డాక్టర్. ఓకే. సోషల్గా సమాజంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఓకే, అవి సాల్వ్ చేసి, నివృత్తి చేసి, ఆ సమస్యలను తీర్చి వ్యక్తిగతంగా కానీ సామాజిక పరంగా కానీ ఒక రిజల్ట్ చూపించేవాడు అడ్వకేట్. ఓకే. కాబట్టి అడ్వకేట్కు మంచి ఆదరణ ఉంది. తర్వాత ఇది నోబుల్ ప్రొఫెషన్. ఓకే. వెనకడ రాజులలో మంత్రులు ఉండేవారు. ఆ తర్వాత భూస్వామి వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా భూస్వాములు, కర్ణపోళ్ళు అంటే విలేజ్లో కర్ణపోళ్ళు వాళ్ళే ఎక్కువ ఈ యొక్క వృత్తిలో ఉండేవాళ్ళు. ఓకే. ఆ తర్వాత మిడిల్ క్లాస్ కూడా ఇప్పుడు ఈ వృత్తిలోకి వచ్చింది. కాబట్టి ఈ వృత్తి ఎప్పటికీ ఎల్లవేళ ఉంటుంది. సమాజం ఉన్నంతకాలం ఈ వృత్తి ఉంటుంది. అడ్వకేట్ యొక్క వృత్తి కొనసాగుతుంది, సమస్యలు పరిష్కరిస్తుంది. తర్వాత కోర్టు దృష్టికి కూడా, జ్యుడిషియరీ దృష్టికి కూడా తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది అడ్వకేట్ వృత్తి. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను ఆగస్టు 31, 1978లో ఓకే అడ్వకేట్గా ఎన్రోల్ చేసుకున్నాను. ఓకే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అడ్వకేట్గా వరంగల్ కోర్టులలో పనిచేస్తున్నాను. ఓకే. అంటే ఆల్మోస్ట్ 47 years అవుతుంది మీరు పనిచేయబట్టి. అవును. అంటే బార్ కౌన్సిల్ ఎప్పటి నుంచి నడుస్తూ ఉంది? బార్ కౌన్సిల్ మొట్టమొదలు అసలు 19 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన కాంచి బార్ కౌన్సిల్ ఏర్పడ్డది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డా కూడా బార్ కౌన్సిల్ కంటిన్యూ అవుతుంది. ఓకే. ప్రతి స్టేట్కు
బార్ కౌన్సిల్ ఉంటుంది, స్టేట్ బార్ కౌన్సిల్. అవును. తర్వాత నేషనల్ వైజ్గా ఒకటే సుప్రీంకోర్టు సంబంధించి సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఓకే. ఇండియా ఉంటుంది. ఓకే. మీరు ఒకసారి దుస్సా జనార్దన్ గారు అంటే అడ్వకేట్ గా అంటే మీరు ఎప్పటి నుంచి మీ యొక్క ప్రస్థానం ఒకసారి చెప్పగలుగుతారా? నేను 1978లో అవును అడ్వకేట్ గా ఎన్రోల్ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. మొట్టమొదలు నేను క్రిమినల్ సైడ్లో ప్రాక్టీస్ చేశాను. ఓకే. ఒక 25 సంవత్సరాలు క్రిమినల్ సైడ్లో ప్రాక్టీస్ చేశాను. ఓకే. ఆ తర్వాత నాకు కొన్ని బ్యాంకులు LICHFL తర్వాత PNB ఇట్లా బ్యాంకులు కూడా నాకు స్టాండింగ్ కౌన్సిల్గా రావడం వల్ల కొంత సివిల్ సైడ్ నేను రావడం అనేది జరిగింది. ఓకే. వాస్తవంగా నా వృత్తి మొదటి నుంచి కూడా క్రిమినల్ సైడ్లే వృత్తి ఉన్నది. ఓకే. క్రిమినల్ సైడ్లో ఉండబడే సమస్యలన్నింటినీ నేను తీర్చడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఎప్పుడన్నా బార్ కౌన్సిల్లో పనిచేయడం జరిగిందా? నేను బార్ కౌన్సిల్ కాదు, నేను 2003-2004లో ఓకే వరంగల్ బార్ అసోసియేషన్లో ఓకే అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. అంటే వరంగల్ బార్ అసోసియేషన్ కూడా బార్ కౌన్సిల్ కిందనే ఉంటుంది కదా? అవును, కిందనే ఉంటుంది. ఓకే. కాకపోతే జిల్లా బాడీ, స్టేట్ బాడీ. ఓకే. ఎన్నికైన తర్వాత నేను మా వరంగల్ బార్ అసోసియేషన్లో అడ్వకేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని కూడా రిజిస్ట్రేషన్ చేసి దాన్ని అట్లే స్థాపించి ఇప్పటికీ నడుస్తుంది. అది మంచి పద్ధతిలో మీ ఆధ్వర్యంలో జరిగింది? మా ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఓకే. అంటే అది ఆ యొక్క బాడీ ఏం చేస్తుంది? ఆ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుల యొక్క నుండి షేర్ అమౌంట్ తీసుకొని ఓకే తర్వాత వెల్ఫేర్ టికెట్ కూడా దాని ద్వారానే అమ్ముకొని ఆ తర్వాత సభ్యులకు కావాల్సిన రుణ సదుపాయాలు ఏర్పాటు చేస్తూ తర్వాత వెల్ఫేర్ ఒకవేళ ఎవరైనా అడ్వకేటు చనిపోతే కొంత పారితోషికం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అది మొదటి నుంచి నడుస్తుంది. ఓకే. కొన్ని ఆ సొసైటీ ఇప్పుడు కొన్ని ప్రైవేటు వాళ్ళ ద్వారా వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి ప్లాట్లు కూడా సొసైటీ సభ్యులకు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. ఓకే. ఆ విధంగా సొసైటీ నడుస్తుంది. సంక్షేమం గురించి సొసైటీ పాటుపడుతుంది. ఓకే. అంటే 2003 నుంచి 2005 వరకు మీరు వరంగల్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ గా మీరు ప్రెసిడెంట్ ఉండడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకేమైనా బాధ్యతలు చేపట్టడం జరిగిందా? ఆ తర్వాత నేను 2018లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బార్ కౌన్సిల్ ఎన్నిక జరిగింది. దానికి నేను ఒక సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఓకే. బార్ కౌన్సిల్లో ప్రతి స్టేట్కు 25 మంది సభ్యులు ఉంటారు. ఓకే. ఆ 25 మంది ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. ఓకే. ఆ 25 మంది ఒక వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఓకే. ఆ తర్వాత 25 మంది ఒక సభ్యుని నేషనల్ కౌన్సిల్ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా పంపడం జరుగుతుంది. ఓకే. అందులో నేను 25 మందిలో నేను ఒకరిని సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది 2018లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బార్ కౌన్సిల్ సభ్యునిగా కొనసాగుతున్నాను. ఓకే. అందులో బార్ కౌన్సిల్లో 2-3 వింగులు ఉంటాయి. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ వింగ్ అని, ఫైనాన్షియల్ వింగ్ అని, తర్వాత డిసిప్లినరీ కమిటీ వింగ్ అని, తర్వాత వెల్ఫేర్ కమిటీ వింగ్ అని ఉంటుంది. ఓకే. ఎన్రోల్మెంట్ వింగ్ కూడా ఉంటుంది. నేను ఫైనాన్స్ కమిటీ వింగ్లో ఉన్నాను. తర్వాత డిసిప్లినరీ కమిటీలో కూడా ఉంటూ ఒక ఆ యొక్క కమిటీకి చైర్మన్ కూడా ఉండడం జరిగింది. ఓకే. అయితే విధి విధానాలు ఏంటంటే ఒక LLB పాస్ అయిన తర్వాత సభ్యుడు బార్ కౌన్సిల్ ఆఫ్ వస్తే అతన్ని సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేసి ఆ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్ అంటే స్టేట్లో ఎక్కడ ఎన్రోల్ కావాలన్నా కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఖచ్చితంగా మీరు వెరిఫై చేస్తేనే వాళ్ళు ఎక్కడైనా ప్రాక్టీస్ చేయడానికి అర్హులు. అంటే జిల్లా బార్ కౌన్సిల్ అర్హత లేదా? లేదు. ఓన్లీ స్టేట్ బాడీ గుర్తిస్తుంది. ఓకే. వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తేనే ఏ ప్రాంతంలో అయినా ఏ కోర్టులో అయినా ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఓకే. కాబట్టి ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్ అనేది బార్ కౌన్సిల్ ఇస్తుంది. అవును. ఆ తర్వాత వారిపైన కానీ సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు డిసిప్లినరీ కమిటీ అనేది ఆ కంప్లైంట్ మీద తీసుకుంటడం జరుగుతుంది. దాన్ని కూడా సాల్వ్ చేస్తుంది. ఓకే. అట్లే బార్ కౌన్సిల్ కూడా హెల్త్ పరంగా కూడా కొంత సహకరిస్తుంది. ఓకే. తర్వాత అడ్వకేట్ చనిపోతే అతని వారసులకు పారితోషికం కూడా అతను చనిపోయిన తర్వాత పారితోషికం కూడా ఇస్తుంది. అడ్వకేట్ యొక్క హెల్త్ పరంగా కూడా కొన్ని సమస్యలు అంటూ వస్తే కొంత సహకారం కూడా చేస్తుంది. ఓకే. తర్వాత కొత్త అడ్వకేట్లకు
న్యూలీ వచ్చిన అడ్వకేట్లకు కొంత రుణ రూపంగా బుక్స్ కొనుక్కోవడానికి కూడా సహకరిస్తుంది. ఓకే, ఈ విధంగా సహకరిస్తూ వస్తుంది. ఓకే, మేము ఎన్నికైన తర్వాత 2018లో కొత్తగా స్టేట్ ఏర్పడ్డది కాబట్టి ప్రతి కొత్త స్టేట్కు 2 సంవత్సరాల పరిమితే ఉంటుంది. అవును, కానీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అనే స్టేట్లు ఏర్పడ్డ తర్వాత వాళ్ళకు కూడా 2 సంవత్సరాల పరిమితే ఉండే. ఓకే, వాళ్ళు సుప్రీంకోర్టు పోయి దాన్ని 5 సంవత్సరాల వరకు పరిమితి పొడిగించుకున్నారు. ఓకే, దాన్ని పురస్కరించుకొని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. కానీ మీరు 2018 నుంచి 2025 అంటున్నారు, అంటే దాదాపు 7 సంవత్సరాల కాల పరిమితి, అంటే 2 సంవత్సరాలు పెరిగింది, ఇంకా పెరిగినట్టు. అయితే ఈ 5 సంవత్సరాల తర్వాత కోవిడ్ రావడం జరిగింది. అవును, ఆ సమస్యలో అప్పుడు ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలు పెట్టుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగకపోతే ఉన్న సభ్యులే వాళ్ళే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఓకే, ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రతిపాదన పెట్టేది, ప్రతి సభ్యుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామ్ రాసి అది ఉత్తీర్ణ అయితేనే తన వృత్తిని కొనసాగించవచ్చు అని చెప్పి ఒక సర్కులర్ ఇష్యూ చేసింది. దాన్ని బార్ కౌన్సిల్ అన్ని స్టేట్లలో వ్యతిరేకించడం వల్ల దాన్ని విరమించుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత సిఓపి, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది మళ్ళొకసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ఇంకా కొనసాగుతుంది. అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే కొందరు సర్టిఫికేట్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ తీసుకుంటారు, కానీ వివిధ వేరే వృత్తులలో ఉంటారు. కాబట్టి వాళ్ళను అడ్వకేట్గా ట్రీట్ చేయడం కూడా జరగదు. కాబట్టి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే, అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే 7 వకాలతులో తను వేయడం కానీ, లేకపోతే 7 జడ్జిమెంట్లు తను వాదించడం కానీ, తర్వాత 7 ఏదైనా ఆర్డర్స్ పొందడం కానీ, నెంబర్ 7 వరకు ఉంటే, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు కానీ మినిమం 7 ఉండాలి. ఆ విధంగా ఉంటే అతని యొక్క అడ్వకేట్ వృత్తిని కొనసాగించవచ్చు అని చెప్పి ఉన్నది. ఇంకా అది కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి ఇది ఇన్ని రోజులు పొడిగించడం అనేది జరిగింది. ఆ తర్వాత కొంతమంది అడ్వకేట్లు సుప్రీంకోర్టు పోయి ఇది టర్మ్ అయిపోయింది, వీళ్ళు ఇంకా కొనసాగుతున్నారు కాబట్టి ఎలక్షన్ పెట్టు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు వాళ్ళు ఎలక్షన్ 30th జూన్ జనవరి లోపల ఎలక్షన్ పెట్టమని. అంటే ఎల్లుండి మీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకో 2 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. ఓకే, అయితే మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెంబర్ గా ఉన్నారు, కొన్ని కమిటీల్లో మీరు పనిచేశారు, కానీ కీలకమైనటువంటి పదవుల్లో ఇప్పటి వరకు చేయలేదు కదా. కీలకమైన బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీ కీలకమే కదా. అవును, అంటే బార్ కౌన్సిల్ చైర్మన్, సెక్రటరీ, ప్రెసిడెంట్ అట్లాంటి. నేను ఇనిషియల్ గా బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా పోటీ చేశాను. నాతో పాటు మేము ఇద్దరము సమానంగా ఎన్నికైనా. సునీల్ గౌడ్ అని ఇద్దరికి సమాన ఓట్లు వచ్చాయి. టాస్ లో ఆయన గెలిచాడు. కంటిన్యూ అయ్యాడు. టాస్ ద్వారా మీకు, లేకపోతే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడు, చైర్మన్ గా ఉండేవాడిని. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం మరి మీరు బార్ కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేస్తున్నారు, అంటే మెంబర్ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ అనే పొజిషన్స్ ఉంటాయి. అంటే మీరు ఏమన్నా మళ్ళీ ఆ పొజిషన్స్ కి ఏమైనా సెక్రటరీ పొజిషన్ ట్రై చేస్తారు? ఇది అయితే తర్వాత ప్రయత్నం. ఇది అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకొని దాని తర్వాత డిసైడ్ అవుతాం. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీరు ఎంతమంది మొత్తం అడ్వకేట్స్ ఎంతమంది ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా? ఎంతమందికి ఓటు హక్కు ఉంటుంది? మొత్తం 36,000 మందికి ఉన్నారు. 36,000 మందికి ఓటు హక్కు ఉంది. అంటే మన రాష్ట్రం 36,000 మంది అడ్వకేట్స్ ఉన్నారు, ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు, ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ బార్ ఏదైతే కౌన్సిల్ ఉందో, బార్ కౌన్సిల్ ఉందో, అంటే జిల్లా కోర్టులు ఉన్న వాళ్ళు ఓట్లు వేయాల్సిందే, స్టేట్ లో ఉన్న వాళ్ళు ఓట్లు వేయాల్సిందే, అందరిలో ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేయాలి, అందరూ వేయాల్సింది, ప్రతి సభ్యుడు వేయాల్సిందే. అది మొత్తం 36,000 ఉన్నారు. 36,000 ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు 36,000 మంది సంక్షేమం కోసం ఇప్పుడు ఈ బార్ కౌన్సిల్ అనేది పనిచేయాలి. సో మీకు ఓట్ వేయాలంటే మీరు కూడా ఒక ఎజెండా, ఒక మేనిఫెస్టో అనేది మీకు ఉండాలి. అంటే మీరు ఏం అడ్వకేట్స్ కి మీరు ఏం చేయబోతున్నారు? మేము 7 సంవత్సరాలు ఉన్నాం కదా. అవును, 7 సంవత్సరాల్లో మేము చేసిన పని ఏంది అనేది కూడా మాకు ఒకటి ఉంటది. అవును, మేము ఎన్నిక కాగానే మాకు వెల్ఫేర్ కమిటీ వెల్ఫేర్ అనేది ఒక టికెట్ మేము అమ్ముకోవడం అనేది మాకు పర్మిషన్ ఉంది గవర్నమెంట్. ఓకే, అది 100 రూపాయలు. 100 రూపాయలతోని మేము ఈ వెల్ఫేర్ అన్ని చూడాలి. ఓకే, అంటే ప్రతి అడ్వకేట్ 100 రూపాయలు కట్టాలా? 100 రూపాయలు అట్లా కాదు, వకాలత్ చేసినప్పుడు 100 రూపాయలు
టికెట్ కొని దానికి అతికిస్తే అది వకాలత్తును కోర్టు స్వీకరిస్తుంది. ఓకే. ఆ పర్మిషన్ తోని మేము ఆ వకాలత్తును అమ్ముకోవడం, దాంట్లో వచ్చిన డబ్బును ఏదైతే ఉన్నదో వెల్ఫేర్ కొరకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే. ఆ వెల్ఫేర్ 100 రూపాయలు ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలు ప్రతి సభ్యునికి డెత్ బెనిఫిట్ ఇచ్చేవాళ్ళం. ఓకే. అయితే దాని తర్వాత మేము 4 లక్షలు చేసినాం, తర్వాత 6 లక్షలు చేసినాం, ఇప్పుడు 10 లక్షలు చేసినాం డెత్ బెనిఫిట్. ఓకే. ఆ తర్వాత కూడా వెల్ఫేర్ అంటే హెల్త్ పరంగా హెల్త్ ఎయిడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి 30,000 ఇచ్చాం, తర్వాత 40,000 ఇచ్చాం, తర్వాత 60,000 ఇచ్చాం, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చాం. విత్ స్పౌస్ అంటే భార్య అంటే భర్త అడ్వకేట్ అయితే భార్యకు, భార్య అడ్వకేట్ అయితే భర్తకు కూడా చెందేటట్టు ఏర్పాటు చేశాం. ఓకే. అటు పోను కూడా ఒకవేళ అతను కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత విరమించుకున్నాడు అనుకో, తన సర్టిఫికెట్ను సరెండర్ చేస్తే ఇంతకుముందు 3 సంవత్సరానికి 3,000 చొప్పున లెక్క కట్టి అతనికి ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే అన్ని సంవత్సరాలు పెట్టి అతనికి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేవాళ్ళం. ఓకే. అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరానికి 6,000 చొప్పున కట్టిస్తున్నాం. ఓకే. అది ఒక భాగం. ఓకే. ఇంకోటి అడ్వకేట్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఎన్రోల్ చేసుకుంటే 35 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్రోల్ చేసుకోవచ్చు, కానీ వెల్ఫేర్ స్కీమ్లో అతనికి వర్తించదు. వెల్ఫేర్ యొక్క సదుపాయాలు వర్తించవు. ఓకే. కాబట్టి మేము వచ్చిన తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చాం. ఏంటంటే అటువంటి అడ్వకేట్లు ఎవరైనా ఉన్నా కూడా ఈ పలానా రోజు వరకు కొంత పెనాల్టీతో డబ్బులు చెల్లిస్తే అతను వెల్ఫేర్ స్కీమ్లోకి రాగలడు అని చెప్పాం. అప్పుడు మేము ఇచ్చినప్పుడు మేము ఎన్నికైనా 2 సంవత్సరాలకే 2వ సంవత్సరం ఇచ్చాం. అప్పుడు 12,000 మంది ఇటువంటి వాళ్ళు ఉండ్రి. ఓకే. 2,000 మంది మాత్రమే ఉపయోగించుకున్నారు, 33 ఉపయోగించుకోలేదు. ఓకే. ఆ తర్వాత మొన్న కూడా ఇచ్చినాం. అయితే దాంట్లో స్టాండింగ్ పెట్టడం జరిగింది. సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉంటేనే ఇంత అని చెప్పి ఉంది. ఆ స్టాండింగ్ కూడా మేము వ్యతిరేకిస్తే తీసేయడం కూడా జరిగింది. ఓకే. ఈ విధంగా తీసేయడం వల్ల ఇప్పుడు కొంతమంది 31 డిసెంబర్ వరకు పరిమితం ఉండి కొంతమంది చాలా వరకు అడ్వకేట్లు చేరారు. ఈ చేరిన తర్వాత ఇప్పుడు అది వాళ్ళకు వర్తిస్తుంది. ఓకే. అయితే ఇంకో సమస్య ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బార్ కౌన్సిల్కు ఆ యొక్క ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొంత వెల్ఫేర్ స్కీమ్ కింద ఫండ్ ఇచ్చేది. ఆ ఫండు 8 కోట్లు 9 కోట్లు 10 కోట్లు ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ సంవత్సరానికి. కార్పస్ ఫండ్ అంటారు దాన్ని. ఆ ఫండు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మనకి ఇయ్యలే. ఓకే. ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక 100 కోట్లు ఓ ట్రస్ట్ ఫామ్ చేసి దానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ 100 కోట్లు కూడా ఫిక్స్డ్ చేసింది. ఓకే. ఫిక్స్డ్ చేసి వచ్చిన ఇంట్రెస్ట్ను ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేసింది. అవును. అప్పుడు చేసినప్పుడు 17,000 మంది మాత్రమే అడ్వకేట్లు ఉండేది. 2 లక్షల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి సభ్యునికి ఇచ్చేవాళ్ళు. ఓకే. ఆ ఇంట్రెస్ట్తోని. అవును. అప్పుడున్న ఎన్రోల్మెంట్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చేదంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చేది. ఓకే. దానికి కన్వర్ట్ చేసేది. ఓకే. ఆ తర్వాత సభ్యులు ఎన్రోల్ అయిన వాళ్లకు ఇంక్లూడ్ చేసుకోమంటే చేసుకోలేదు. ఓకే. ఇప్పటి వరకు కూడా చేసుకోలేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఎన్రోల్మెంట్ చేసుకోకపోను, రెండవది డెత్, ఒకవేళ అడ్వకేట్ చనిపోయింది అనుకో అతని ప్లేస్లో ఇంకోళ్ళు చేర్పాలన్నా చేర్చుకోలేదు. ఉన్న 17,000 మందికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడు 36,000 మంది ఉన్నారు. అవును. వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోమన్నా కూడా చేసుకోలేదు. అవును. తర్వాత అప్పుడు ప్రీమియం 7 కోట్ల రూపాయలు ఉండేది, ఇప్పుడు 15 కోట్లు అయింది. ఓకే. ఎవ్రీ ఇయర్. అవును. అంటే అదే 17,000 మందికి 15 కోట్ల రూపాయలు ప్రతి ఇయర్ కట్టాల్సి ఉండే. అవును. ఆ డబ్బు డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ మేము కట్టలేమని చెప్పి మేము ప్రతిపాదిస్తే అది గవర్నమెంట్ కడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కడుతుంది. ఓకే. కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము చాలాసార్లు రిప్రజెంట్ చేశాం. ఇప్పుడు మాకు రావాల్సిన కార్పస్ ఫండ్ ఏదైతే ఉన్నదో 60 కోట్లు రావాలని చెప్పి మేము హైకోర్టులో కూడా రిట్ చేశాం. అవును. అది ఇంకా పెండింగ్లో ఉంది. అది ఇంకా డిసైడ్ కాలేదు. ఓకే. అదొక భాగం. అయితే మేమేమన్నామంటే
ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కూడా ఆ ప్రభుత్వాన్ని కోరినాం, ఈ ప్రభుత్వాన్ని కోరినాం, చాలాసార్లు రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. ఆఖరికి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని కూడా మళ్ళొకసారి మా 25 మంది సభ్యులకు పోయి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నదో డెత్ బెనిఫిట్ 4 లక్షల రూపాయలు ఇచ్చేది. సైమల్టేనియస్గా ఆ ప్రభుత్వం కూడా 4 లక్షల రూపాయలు ఇచ్చేది. అంటే 8 లక్షల రూపాయలు వచ్చేది. ఇప్పుడు అది ఈ ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదు. అది ఇచ్చేది మేమే, బార్ కౌన్సిల్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెల్ఫేర్ కూడా పెంచాలి. 2 లక్షల రూపాయలు ఏమిట్లకేం సరిపోదు. అది కూడా ఓన్లీ హైకోర్టు హైదరాబాద్లో ఉన్న పరిమితం ఉన్న హాస్పిటల్కి మాత్రమే ఏర్పాటు చేశారు. జిల్లా కోర్టులో జిల్లాలో ఉండబడే హాస్పిటల్కు పర్మిషన్ లేదు, 1-2 తప్ప. మరి అప్పుడు జిల్లాలో అడ్వకేట్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాని గురించి మేనిఫెస్టోలో పెడుతున్నారా? దాని గురించి కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. జిల్లాలో ఉండబడే హాస్పిటల్, కొన్ని హాస్పిటల్ అయితే ఇందులో ఇంక్లూడ్ కావడానికి కూడా సుముఖంగా లేరు. దాంతో ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. అయితే ఒక వెసులుబాటు ఉన్నది. ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ చేసుకున్నా కూడా ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ యొక్క బిల్స్ అవన్నీ డిశ్చార్జ్ కార్డు క్లెయిమ్ చేయొచ్చు. అట్లా క్లెయిమ్ చేస్తూ వస్తూ ఉన్నది, ఇప్పుడు కూడా క్లెయిమ్ చేస్తుంది. వాటిని గురించి నేనే స్వయంగా కొన్ని చాలా వరకు తీసుకొని నా దగ్గర దృష్టికి వచ్చినవన్నీ తీసుకొని సాల్వ్ చేసి వాళ్ళకు కంపెన్సేషన్ ఇప్పించడం కూడా జరిగింది. అదొక భాగం. నా వ్యక్తిగతంగా కూడా కొంతమందికి సహకారం కూడా చేయడం కూడా జరిగింది. అంటే నా యొక్క కొంత నా ఇష్టపూర్వకంగా, కొంత వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి కూడా చేయడం కూడా జరిగింది. అట్లో నేను 400-500 మంది అడ్వకేట్స్కి చేశాను. అటు పోను నా వ్యక్తిగతంగా ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ తీసి ప్రతి బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్కి పోయి వాళ్ళకి సాధకాలు తెలుసుకుంటూ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చి వాళ్ళ సమస్యలు కూడా నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాను. అదేవిధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొత్త చట్టాలని ఏర్పాటు చేసింది. సిఆర్పిసి, ఐపీసీ, బిఎన్ఎస్ యాక్ట్ అని కొత్తవి పెట్టారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ యాక్ట్ ఏదైతే ఉన్నదో అన్ని ప్రొవిజన్స్ అన్ని పాతయే తీసుకొచ్చి కొత్త దాంట్లో పెట్టారు. చిన్న మార్పులతోటి ఏ మార్పులు లేదు, దానికి అన్ని అదే ఉన్నాయి. కాకుంటే కొత్త చట్టం పేరు వచ్చేసింది. వాటిని ఎందుకైనా మంచిది ఉండాలని చెప్పి కొన్ని రిమోట్ ప్రాంతంలో బార్ అసోసియేషన్లు ఉండడం జరిగింది. ముఖ్యంగా చెన్నూరు అని ఆదిలాబాద్ జిల్లాలో దానిలో అసలు మేజిస్ట్రేటే ఉండడు, ఉంటే ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఉన్న అడ్వకేట్లు కొద్ది మంది, వాళ్ళకు బుక్స్ ఇవన్నీ ఉండయి. వాళ్ళకి అది కూడా కష్టంగానే ఉంటారు. వారానికి ఒకసారి వచ్చేది ఉంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు. మాకు నేను పోయినప్పుడు ఒక రిక్వెస్ట్ చేశారు, నాకు కొత్త చట్టాలు మాకు ఇప్పించండి అంటే అప్పుడు ఆ రూపకంగా నేనే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అట్లా 50 బార్లకు నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. 50 బార్ కౌన్సిల్ వివిధ పద్ధతిలో చేశాను. దగ్గర 4,000 బుక్స్ పంచాను. మీ స్వయంగా? నా స్వంత ఖర్చులతో పంచడం కూడా జరిగింది. కౌన్సిల్, బార్ కౌన్సిల్ సంబంధం లేకుండా సొంత ఖర్చులతో భరించింది. ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నాను. తర్వాత ఒకవేళ హాస్పిటల్లో అతనికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే నా స్వయంగా కూడా కొంత పారితోషికంగా ఇవ్వడం కూడా జరిగింది. డెత్ అయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబాన్ని పరిస్థితిని బట్టి కూడా కొంత సహకారం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ బార్ కౌన్సిల్లో డెత్ బెనిఫిట్ ఉంటుంది, సర్వీస్ బెనిఫిట్ ఉంటుంది, కానీ పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఒకవేళ అతను రిటైర్డ్ అయిపోతే పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. కాబట్టి దాన్ని కూడా ప్రతిపాదించడం కూడా నా స్వయంగా ప్రతిపాదించాను. అది ఇంకా పెండింగ్లో ఉంది. ఏం ప్రతిపాదన అంటే అట్లీస్ట్ పెన్షన్ ఇవ్వాలి అడ్వకేట్కు. అతను రిటైర్మెంట్ వచ్చిందనుకో, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాలని చెప్పి మినిమం 10,000 రూపాయల చొప్పున, నెలకు 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి నా ప్రతిపాదన ఉన్నది. దాని మీద నేను కొట్లాడుతున్నా. అది ఒకవేళ భవిష్యత్తులో కూడా జరుగుతుంది. అదొక ఇష్యూ. రెండో ఇష్యూ అంటే ఎంత మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంత ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? నేను మినిమం 10,000 రూపాయలు ఇవ్వాలి పర్ మంత్. పర్ మంత్. అది చనిపోయేంత వరకు ఇవ్వాలని చెప్పి
చాలా మంది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. రేపు చనిపోతానని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అవును, మరి దానికి రిటైర్మెంట్ అనేది ఏమి ఉండదు కదా. ఉండదు. కానీ సెల్ఫ్ తన సొంతంగా నా సర్టిఫికేట్ సరెండర్ చేసి నేను ఈ రోజు నుంచి ఉండను అంటే ఆయనకు కంపెన్సేషన్ ఇస్తారు. ఓకే, అది 2 లక్షలు కంటే ఎక్కువ రాదు. అవును, ఆ 2 లక్షలు ఏమిట్లకి ఏం సరిపోతుంది? హెల్త్ అంటే ఓల్డ్ ఏజ్ లో హెల్త్ పరంగా ఉంటుంది, తర్వాత చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఒక అష్యూరెన్స్ అనేది ఉండాలి అడ్వకేట్ కు. కాబట్టి అది పొందాలని చెప్పి ఆలోచనలో ఒకటి ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ వృత్తిలోకి వస్తుండ్రు. వాళ్ళు ఆశించేది ఏంటంటే ఏదో సర్వైవ్ చేసుకోవాలనే ఆలోచనతో వస్తుండ్రు. కానీ వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుండ్రు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మినిమం ఒక పారితోషికం మంత్లీ స్టైపెండ్ లాగా ఇవ్వాలని చెప్పి నా ప్రతిపాదన ఉంది. దాని గురించి కూడా నేను ఎంత మినిమం 5,000 నెలకు ఇస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తాను. బీసీలో కొద్ది మంది మాత్రమే ఇస్తాను, ఫార్వర్డ్ వాళ్ళకు లేదు. కాబట్టి అందరికి ఇవ్వాలని నా యొక్క ప్రతిపాదన. దాని మీద భవిష్యత్తులో కూడా కొట్లాడి ఏర్పాటు చేస్తామని ఆలోచన. ఇంకొక సమస్య ఉన్నది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు భార్యాభర్తల విషయంలో భార్య కంప్లైంట్ ఇస్తే భర్తకు శిక్షార్హుడు జైలు పోవాలని చెప్పి అంటే యాంటిసిపేట్ బెయిల్ కొరకు ఆయన హైకోర్టు రావడం జరిగింది. హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు పోయిన తర్వాత డైరెక్షన్ ఇచ్చింది. ఇది 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నది పనిష్మెంటు. కాబట్టి మీరు పోలీసు వాళ్ళే జమానత్ తీసుకొని వదిలిపెట్టవచ్చు. ఆ తర్వాత ఛార్జ్షీట్ పడ్డ తర్వాత అతను కోర్టుకు వస్తాడని చెప్పి ప్రతిపాదన చేసిన జరిగింది. దాన్ని యాక్ట్ కూడా చేయడం కూడా జరిగింది 41A కింద. ఆ యాక్ట్ వల్ల ఎవరైనా 7 సంవత్సరాల పరిమితి గల పనిష్మెంట్ ఉంటే వచ్చి పోలీస్ స్టేషన్లో జమానత్ తెచ్చి చేయొచ్చు. కానీ పోలీసు వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తాను. చాలా వరకు మిస్యూజ్ చేస్తారు. పొలిటికల్ వాళ్ళు కూడా, పొలిటికల్ లీడర్ కూడా అడ్వాంటేజ్ తీసుకుంటుంటారు. అది పోవాలని చెప్పి మేము చాలా ప్రతిపాదన చేశాం, డిమాండ్ కూడా చేశాం. కానీ ఇంతవరకు అది జరగలేదు. దాని మీద కూడా మేము భవిష్యత్తులో కొట్లాడి అది అమెండ్మెంట్ తేవాలనే ఆలోచనతో మేము ఉన్నాం. అదొక భాగం. ఇంకోటి ప్రొటెక్షన్ యాక్ట్, డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నది. అట్లే అడ్వకేట్ కూడా ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి అని చెప్పి మేము ప్రతిపాదిస్తే అది తయారైంది. కానీ పార్లమెంట్లో పెట్టలేదు. కారణం ఏంటంటే కంపెన్సేషన్ అనేది విక్టిమ్కి ఇవ్వాలి. అదే డాక్టర్స్ దాంట్లో వాళ్ళకే ఇస్తారు. వాళ్ళు కొంత సంవత్సరం కూడి వాళ్ళకి ఇస్తారు. కానీ అడ్వకేట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు సర్వైవ్ చేయడమే చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ఇవ్వాలని మా ప్రతిపాదన, మా డిమాండ్ కూడా. దాని మీద ఆగింది. అది సవరణ చేసి పార్లమెంట్లో బిల్లు పెడితే అది బిల్లు వస్తుంది. కానీ తప్పకుండా గవర్నమెంట్ చేయాలి. ఎందుకు చేయాలంటే పోక్సో యాక్ట్ ఉన్నది. విక్టిమ్కు కంపెన్సేషన్ గవర్నమెంట్ ఇస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్నది. గవర్నమెంటే కంపెన్సేషన్ ఇస్తే విక్టిమ్కు. మా అడ్వకేట్లకు ఎందుకు ఇవ్వడు? మేము సోషల్ సర్వీసెస్ చేస్తున్నాం కదా. కాబట్టి మాకు కూడా ఇవ్వాలని మేము ప్రతిపాదిస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈ సమస్యలన్నింటినీ నేను మళ్ళొకసారి నన్ను ఎన్నిక చేస్తే నేను దాని మీద పోరాడి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రధానమైనటువంటి ఇది ఖచ్చితంగా నేను ఒక మెంబర్గా గెలిచి తర్వాత ఇంకా కీలక పొజిషన్లు ఉంటాయి, ఈ యొక్క డిమాండ్ని ఖచ్చితంగా నెరవేరుస్తా. ప్రధానమైన డిమాండ్ అనుకున్నది ఏది? ఎన్ని పాయింట్లలో ఒకటే ఒక డిమాండ్ ఏంటంటే పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్ తప్పకుండా. అంటే అది మీ కౌన్సిల్ సంబంధించినటువంటి కార్పస్ ఫండ్ నుంచి ఇస్తారా, లేకపోతే గవర్నమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారా? గవర్నమెంట్, మా కౌన్సిల్ నుంచి. మరి అంత ఫండ్ ఉంటుందా కౌన్సిల్ దగ్గర? ఇప్పుడు ఉంటుంది. మేము పెంచాం కదా. వెల్ఫేర్ టికెట్ 100 రూపాయలు ఉన్న దాన్ని 250 రూపాయలు చేశాం. దాంతో కొంత వస్తుంది. 100 రూపాయలు ఉన్నప్పుడు సంవత్సరానికి 6,84,00,000 రూపాయలు వచ్చేది అండ్ యాడ్ కొంత. దాంతోనే డిస్ట్రిబ్యూట్ చేసేది డెత్ బెనిఫిట్స్. కానీ ఇప్పుడు దాన్ని పెంచాం కాబట్టి ఇంకా రావడానికి అవకాశం ఉంది. డబుల్ 15-20 కోట్ల అవకాశం ఉన్నది. కాబట్టి ఇవ్వడానికి అవకాశం ఉంది. అది ఇస్తాము. గవర్నమెంట్ నుంచి కూడా మేము కొట్లాడి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాం. అది కూడా అదొక భాగం. దానికంటే ముందు మనం ఇదైతే చేయగలం అనేది నా మొదటి ప్రాధాన్యత. ఇంకో వెల్ఫేర్ ఏంటంటే
హెల్త్ ఏదైతే ఉన్నదో హెల్త్ ఇన్సూరెన్స్ 2 లక్షలే ఉన్నది. అవును. దాన్ని పెంచుకోవాలి, గవర్నమెంట్ నుండి కొట్లాడి పెంచే ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు జనరల్ గా మీరు పనిచేసినంత కూడా వరంగల్ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. అదొక రూరల్ అంటే రాజధానికి సంబంధించిన కూడా కొంత రూరల్ ప్రాంతం అనుకోవచ్చు. అది హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద పట్టణం. కానీ అక్కడ అంటే మీరు అక్కడ నుంచి వస్తున్నారు, మేజర్ గా అడ్వకేట్స్ అంతా కూడా హైదరాబాద్ హైకోర్టులో లేకపోతే నాంపల్లి కోర్టులో అక్కడ ఎక్కువ చేస్తుంటారు. సో వరంగల్ తక్కువ ఉంటారు. సో మీరు జనరల్ మీకు ఓటు వేయాలంటే రాష్ట్రంలో ఉన్న 36,000 మంది అడ్వకేట్స్ సపోర్ట్ కావాలి. సో దానిలో 50% ఎబో సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అంటే అలా మీరు అప్పీల్ ఏం చేయదలుచుకున్నారు? ఎన్నిక ఎట్లుంటదంటే ఇప్పుడు 36,000 మంది ఉన్నారు. అవును. 36,000 మందిలో 33,000 మంది ఎంతో ఓట్లు వేస్తారు. ఈ ఓటు ప్రక్రియ కూడా చాలా కష్టంగా ఉన్నది. అంటే ఎమ్మెల్సీ లెక్క. అవును. మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఉందా? అంటే మొదటి ప్రాధాన్యత అంటే 1 వేయాలి, ONE1. రెండో ప్రాధాన్యత 2 TWO2. మూడో ప్రాధాన్యత 3 THERE. అంటే 1 ఇట్లా నెంబర్ వేయడానికి లేదు, ఇంగ్లీష్ లో రాయాలి 1. అది ఓవర్ రైటింగ్ కూడా ఉండొద్దు. అవును. తర్వాత ఒకటేసారి ఒక నెంబర్ 1 వేసి నెంబర్ 3 ఎత్తే నెంబర్ 2 మర్చిపోతే అది కూడా రాదు. ఖచ్చితంగా అన్ని వేయాల్సిందే. అన్ని వేయాల్సిందే. మినిమం 5 వేయాలి. ఓకే. 5 ఓట్లు వేయాలి. అంటే 23 ఓట్లు కూడా వేయొచ్చు. 23 సభ్యులను ఎన్నుకుంటారు కాబట్టి 23 కూడా వేయచ్చు. అంత ఓపిక ఎవరు ఉండదు. కానీ మినిమం మాత్రం 5 వేయాలని చెప్పి ఉంటది. ఆ ఓట్లతోనే లెక్కబట్టి ఎన్నిక చేస్తారు. అంటే హైయెస్ట్ ఉన్నవాడిని మొట్టమొదటి డిక్లేర్ చేస్తారు, తర్వాత ఇంకో అతను. అయితే ఈ హైయెస్ట్ ఎట్లా, ఈ ప్రక్రియ ఎట్లా అని మీరు అడగొచ్చు. అవును. ఇప్పుడు వచ్చిన 36,000లో 33,000 ఓట్లు పడ్డాయి అనుకున్నాం. దాంట్లో 3,000, 4,000 ఈ విధంగా తప్పుడు పద్ధతులు వెళ్ళిపోతాయి. 30,000 పడతాయి. ఆ 30,000 27,000 మాత్రమే కౌంటింగ్ లో ఉంటాయి. ఓకే. మొట్టమొదటి నెంబర్ 1 ఓటింగ్ అంతా లెక్క పెడతారు. ఆ తర్వాత ఇప్పుడు కంటెస్ట్ చేసే వాళ్ళు 233 మంది కంటెస్ట్ చేస్తుండ్రు. ఓకే. అందులో చివరి వాడిని అతని యొక్క వచ్చిన ఓట్లను 10, 20, 30 ఎంతో వస్తాయో వాటిని తీసుకొని అతన్ని ఎలిమినేట్ చేసి ఆ ఓట్లను రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసిండ్రో వాళ్ళకు పోతాయి. అది మొదటి ప్రాధాన్య ఓటుతో సమానంగా ట్రీట్ అవుతుంది. సేమ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ ఎట్లుంటుందో అట్లే. అయితే దాంట్లో ఒక ఓటుతో ఒక ఓటు అనేది. అవును. నెంబర్ 3 ఓటు ఉన్నది అనుకో 75%. అవును. నెంబర్ 4 ఉన్నది అనుకో 50%. నెంబర్ 5 ఉన్నది అనుకో 25%. ఇట్లా తగ్గుతూ వస్తుంటది. ఓకే. ఆ ఓటింగ్ ప్రకారం లాస్ట్ వరకు ఎవరు ఉంటే వాళ్ళకే ఉంటది. అది 25, 20. ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం లేడీస్ కు 7 టికెట్లు, అంటే 7 రిజర్వేషన్ ఇవ్వడం, 30% రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి 5 డైరెక్ట్ ఎన్నిక, 2 నామినేట్ ఎన్నిక. కాబట్టి 18 మందే జనరల్. ఈ 18 మందిని ఎన్నిక చేయడం జరుగుతుంది. ఇది చాలా క్రూషియల్, చాలా కష్టకరం. ఆ ఎన్నిక చేయడం కూడా ఒక ప్రక్రియ. దాని ప్రకారం ఎన్నిక జరుగుతుంది. సో ఇప్పుడు 30వ తారీఖు పోలింగ్ అవుతుంది. అంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఆ కౌంటింగే ఒక 10 రోజులు పడుతుంది. 10 రోజులు పడుతుంది కౌంటింగ్. 10-15 రోజులు పడుతుంది. మరి ఇందులో గోల్మాల్ జరిగే అవకాశాలు లేవంటారా? 100% ఉండేయండి. పారదర్శకంగా జరుగుతుందా? పారదర్శకంగా ఉంటుంది. అందరూ ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? ఎన్నికలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ సైడ్, సెంట్రల్ గవర్నమెంట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్నికల డైరెక్షన్ ప్రకారము, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళు దీన్ని సూపర్వైజ్ చేస్తున్నారు. ప్రతి స్టేట్ కు. ఇప్పుడు మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, వారు అనుమతులు. తర్వాత యతిరాజులు గారు కూడా ఉన్నారు, వారు కూడా వారి సమీక్షంలో నిర్ణయించడం జరుగుతుంది. తర్వాత జిల్లా లెవెల్లో కానీ ఎలక్షన్లో ఏ జిల్లాలో అయితే అవుతుందో ఆ జిల్లా జడ్జి సూపర్వైజర్గా చేస్తాడు. ఓకే. తర్వాత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళు ఏజెంట్గా వర్తించబడతారు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ ఎవరైతే వాళ్ళు ఏజెంట్లుగా ఉంటారు. ఓకే. వాళ్ళ సమక్షంలోనే ఎన్నికలు జరుగుతుంది. అది బ్యాలెట్ పేపర్ కాబట్టి ఆ పద్ధతిలో మీరు జనరల్ గా ఇప్పుడు 10 జిల్లాలలో ప్రచారం జరగాలి మీదంతా కూడా. సో ప్రచారం జరగాలంటే 10 జిల్లాలు తిరగాల. మీ ఎన్నికల వ్యూహం ఎట్లా ఉంటుంది? ప్రతి తెలంగాణ మొత్తం అంతా తిరగాలి. నేను ఇప్పుడు అన్ని జిల్లాలు తిరిగిన, ఒక మహబూబ్ నగర్, నిజామాబాద్ తప్ప. అది రేపు అయిపోతుంది. ఇక అవి తిరగను నేను. ఓకే. తిరగను. ఎవరికో ఒకరికి చెప్పడం జరుగుతుంది. అన్ని జిల్లాలు తిరిగినా, హైకోర్టు కూడా తిరిగినా,
హైదరాబాద్ కూడా తిరిగినాం. కానీ దీనిలో ప్రకారం ఈ లెక్క ప్రకారం 1000 ఓట్లు వస్తే అతడు ఎన్నిక కాబడతారు జనరల్గా. కొంత తక్కువ కూడా వస్తాంటే తగ్గుతూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది. 18 మందిని ఎన్నిక చేసుకున్న తర్వాత డిక్లేర్ చేస్తారు. అది మీరు ఎట్లా ప్రచారం చేయడం జరిగింది? 10 రోజులు తిరగడమేనా, ఇంకా వేరే ప్రచార మాధ్యమాలను వాడుకుంటున్నారా? మాధ్యమం సర్కిల్ తోటి మాధ్యమం వాడుకుంటున్నాం. తర్వాత వాట్సాప్ గ్రూపులు వాడుకుంటున్నాం. గ్రూపులలో మా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాం. వ్యక్తిగతంగా కూడా చేసుకుంటున్నాం. నేను ఎక్కువ వ్యక్తిగతంగానే చేసుకుంటాను. నాకు ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, IAL అని ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. తర్వాత మా సామాజిక వర్గం కూడా ఉన్నది. దాని ప్రకారం నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను సభ్యుడిగా ఉన్నా కాబట్టి కొంత వ్యక్తిగతమైన పరిచయాలు, నేను చేసిన సేవలు, దాని దృష్టిలో. వరంగల్ నుంచి ఎంతమంది పోటీ చేస్తున్నారు? మొత్తంగా 11 మంది పోటీ చేస్తున్నారు. సో ఎందుకంటే వరంగల్ అంటే ప్రధానంగా చాలా మంది వేల మంది అడ్వకేట్స్ ఉంటారు. లేదు, 1700 మంది అడ్వకేట్లు ఉన్నారు. ఓకే. ఉమ్మడి జిల్లానా ఓన్లీ వరంగల్ నగరం? ఉమ్మడి జిల్లాలంటే వరంగల్, హనుమకొండ ఓన్లీ 2 పట్టణాల్లో ఉండబడే అడ్వకేట్లే 1700 మంది. ఓకే. జిల్లాల వైపు 2500, 3000 దాకా ఉంటారు. అట్లా. ఓకే. అందులో వీళ్ళని ఎన్నుకోవాలనేది మొత్తం తోట తెలంగాణలో ఎవరికైనా ఓటేయచ్చు. అది నెంబర్ 1 to 5 తప్పకుండా ఇస్తారు కాబట్టి అది బాగుంటుంది. ఓకే. చివరిగా మీకు ఎందుకు ఓటేయాలి ఒకసారి అప్పీల్ చేయగలుగుతారా? మీ అడ్వకేట్స్ అందరికి కూడా, దాదాపు 36,000 మంది అడ్వకేట్స్ కూడా. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, నేను 78 నుంచి ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేస్తున్నాను. అవును. నేను కింది వర్గం నుంచి వచ్చాను. ఓకే. ఇప్పుడు నా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఉండిపోయినారు. అందరూ బయట స్టేట్లలో ఉండిపోయారు, బయట కంట్రీలలో ఉండిపోయారు. మా అబ్బాయి అమెరికా సిటిజన్. ఓకే. మా చిన్న అమ్మాయి న్యూజిలాండ్ సిటిజన్. ఓకే. మా పెద్ద అమ్మాయి అమెరికాలోనే ఉన్నది. ఆమె కూడా సిటిజన్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే. వాళ్ళు బ్రతుకుతుంటారు. నేను నా భార్య మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వృత్తిపరంగా కూడా నేను మంచి సఫిషియెంట్గానే ఉన్నా, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓకే. కాబట్టి నేను ఇంతకుముందు ఆర్గనైజేషన్లో, ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్లో పనిచేశాను. ఓకే. చాలా ఏళ్ళు పనిచేసాను. అనుభవం కూడా ఉంది. ఓకే. తర్వాత ఇంటలెక్చువల్ ఫోరంలో కూడా పనిచేశాను. ఆ విధంగా కొంత అనుభవం ఉన్నది. తర్వాత సోషల్ వర్క్ కూడా అవేర్నెస్ ఉన్నది. రెండోటి అడ్వకేట్ అనేవాడికి నేను ఎంతో కొంత సహకారంగా ఉండాలనే దృక్పథం ఉంది. కాబట్టి ఆ దిశలో నేను ఈ ఎన్నిక చేసుకోవడం జరిగింది. కాబట్టి దీని ప్రకారం ఎంత వీలైతే అంత అడ్వకేట్కు సహకారంగా ఉండాలని, కాబట్టి మళ్ళొకసారి అవకాశం ఇస్తే నేను దాన్ని మీ వెల్ఫేర్ కొరకు ఉపయోగిస్తానని చెప్పి అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది మొత్తానికైతే దుస్సా జనార్దన్ గారు, సీనియర్ అడ్వకేట్, దాదాపు 1978 అంటే దాదాపు 47 ఇయర్స్ అడ్వకేట్ వృత్తిలో ఉంటూనే అనేక రకాలుగా ఏదైతే ఈ ట్రేడ్ యూనియన్లో పనిచేస్తూ అటు కార్మిక కర్షక వర్గాల పక్షాన కావచ్చు, లేకపోతే ప్రజల కోసం కూడా తను చేసిన సోషల్ సర్వీస్ కావచ్చు, లేదంటే ముఖ్యంగా గత 2003 నుంచి ఇప్పటి వరకు కూడా అడ్వకేట్స్ సంబంధించినటువంటి వెల్ఫేర్ కోసం కూడా నిరంతరం పనిచేస్తూ, సో వారి సంక్షేమానికి అనేక రకాలుగా అనేక బెనిఫిట్స్ పొందే విషయంలో చాలా స్పష్టంగా వారు చెప్తున్నట్టు మాటలు చూస్తూ ఉంటే, వారు వ్యక్తిగతంగా అడ్వకేట్స్కు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు బార్ కౌన్సిల్ పరంగా కూడా అనేక రకాల సంస్థలు తీసుకురావడం కూడా వారు చాలా పెద్ద కృషి చేయడం జరిగింది. సో ప్రస్తుతం మరొకసారి కూడా వారు మెంబర్గా పోటీ చేస్తున్నారు. దాని తర్వాత మెంబర్గా గెలిచిన తర్వాత ఇంకా బార్ కౌన్సిల్లో మెయిన్ పొజిషన్లో కూడా ఉండడం కూడా అవకాశం ఉంది. సో చూద్దాం, మరి వారి యొక్క సేవలు చూసి అడ్వకేట్స్ అందరూ కూడా ఓటు తనకి వేయాలని చెప్పేసి కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. సో చూద్దాం, మరి దాదాపు 30వ తారీఖు ఎలక్షన్ ఉంది. సో 45 సీరియల్ నెంబర్ సార్ది దుస్సా జనార్దన్ గారు 45 సీరియల్ నెంబర్ మీద మీరు మీ ప్రాధాన్యమైనటువంటి ఓటు వేసి మరి వారిని గెలిపించాలని చెప్పేసి కూడా వారు ప్రార్థిస్తూ ఉన్నారు. సో చూద్దాం, మరి 30వ తారీఖు ఓటింగ్ ఉంది. అందరూ కూడా ఓటింగ్లో పాల్గొని మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఇలాంటి ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో, అంటే అడ్వకేట్ సంక్షేమం కోసం పనిచేసేటువంటి అడ్వకేట్స్ చాలా అరుదుగా ఉంటారు. సో ఇలాంటి వ్యక్తులు గెలిపించుకుంటే ఇటు బార్ కౌన్సిల్కి బాగుంటుంది, అడ్వకేట్స్లు సంక్షేమాన్ని కూడా వారి కృషి ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వారు కూడా 47 ఇయర్స్గా అడ్వకేట్ చేస్తున్నారు, అడ్వకేసీ వృత్తిలో ఉన్నారు. సో ఇప్పుడు వారు మెయిన్ ఏంటంటే అందరి అడ్వకేట్స్ సంక్షేమం కోసం పనిచేయాలనేటువంటి ఒక మెయిన్ దృక్పథంతో వారు కూడా ఉన్నారు. కాబట్టి సో మరి 30వ తారీఖు ఎలక్షన్స్లో మీరందరూ కూడా పాల్గొనండి. మీకు ఎవరికైతే సార్ లాంటి వాళ్ళు సామాజిక దృక్పథం, మీ అడ్వకేట్ సంక్షేమం పనిచేసే వాళ్ళ కోసం కూడా మీరు ఓటు వేస్తే ఇలాంటి వాళ్ళు మీకు యూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో ఇది దుస్సా జనార్దన్ గారితో వారు పోటీ చేయడం గల కారణాలు, వారి మేనిఫెస్టో ఏందనే విషయాలు మనం వారి మాటలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.